ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయన హస్తినలో ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. అదే రోజు అర్ధరాత్రి వైజాగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వైజాగ్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. 6వ తేదీ ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఆయన హస్తినలో ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. అదే రోజు అర్ధరాత్రి వైజాగ్కు సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ 6వ తేదీన జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వైజాగ్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. 6వ తేదీ ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. రైట్, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. అయితే 5వ తేదీ ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోజు అక్కడ కొంతమంది కేంద్ర పెద్దలతోటి భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే పిఎం అపాయింట్మెంట్ కూడా ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచి కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం తోటి కూడా ఢిల్లీలో ఆ రోజు 5వ తేదీన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే 5వ తేదీ అంతా కూడా ఢిల్లీలోని కొంతమంది కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక 6వ తేదీ ఉదయం 12 గంటలకి వైజాగ్ వెళ్తారు. వైజాగ్ లో దగ్గుబాటికి సంబంధించినటువంటి బుక్ రిలీజ్ ఏదైతే ఉందో ఆ బుక్ రిలీజ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలు అదే 6వ తేదీ సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో నైట్ హాల్ట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ 2 రోజుల పర్యటనలో కొంతమంది కేంద్ర మంత్రులతోటి అలాగే పీఎం మోడీ తోటి ఏదైతే భేటీలో పాల్గొంటారో భేటీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికైతే షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం 2 రోజుల ఢిల్లీ పర్యటన అయితే షెడ్యూల్ ఖరారైంది. కానీ పీఎం అపాయింట్మెంట్ ని బట్టి పీఎం ని కలిసే అవకాశం ఉంది. మోడీతో భేటీలో కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో అలాగే బిల్స్ విషయంలో కూడా అటు కేంద్ర మంత్రులతోటి కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. షీలా, చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరైనా డిప్యూటీ సీఎం కానీ అలా వెళ్ళే అవకాశం ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే ప్రస్తుతం ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఈ భేటీలో పాల్గొంటారు. అయితే మోడీతో పాటు అంటే పీఎంతో షెడ్యూల్లో మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రమే పీఎంతో షెడ్యూల్లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక డిప్యూటీ సీఎంతో వెళ్తారా లేదా సింగిల్గా వెళ్తారా అనే అంశానికి సంబంధించి అయితే ఇంకా అయితే క్లారిటీ లేదని చెప్పాలి. అయితే 5వ తేదీ పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మిగిలిన మంత్రులు కేంద్ర మంత్రులతోటి భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 6వ తేదీన సాయంత్రం ఏదైతే వైజాగ్లో బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి మళ్ళీ సాయంత్రం ఢిల్లీకి వస్తారు. ఢిల్లీలో ఏదైతే ఒక టీవీ కార్యక్రమానికి సంబంధించి రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి టీవీ షోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఢిల్లీలోనే నైట్ బస చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి ఏదైతే టూర్ షెడ్యూల్ అయితే ఫైనల్ అయింది. ఇక మోడీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే ఖచ్చితంగా మోడీతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు 5వ తేదీన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. షీలా, రైట్. థ్యాంక్ యూ, కాంతి.